జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ డిసెంబర్ 15వ తేదీ మధ్యాహ్నం వేళ రవి యొక్క రాశి మార్పు సంభవిస్తున్న కారణంగా కన్యా రాశి వారు ఎటువంటి భారీ మార్పులను చూడబోతున్నారో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే ఈ వారం యొక్క శుభ ఫలితాల గురించి కూడా తెలుసుకుందాం. ఈ డిసెంబర్ 15వ తేదీ రవి ధనస్సులోకి ప్రవేశం చేస్తున్న కారణంగా కన్యా రాశి వారికి గొడవలు రాజ్యమేలుతాయి. ముఖ్యంగా నా అనుకున్న బంధువులతోటి అస్సలు కుదరదు, అందులోనూ అన్నదమ్ముల మధ్య తగాదాలు తారాస్థాయికి చేరే అవకాశం ఉంది. ఏది ఏమైనా మీ వంతుగా శాంతిని కోరుకోవడమే మంచిది. పెద్దలను గౌరవించే ప్రయత్నం చేయండి. పక్క వాళ్ళ మాటలు నమ్మి అయిన వాళ్ళతో దూరం పెంచుకోవద్దు. ముందుగా ఎవరు మంచివారు ఎవరు చెడ్డవారు అన్నది అంచనా వేసుకొని ఆ తరువాత ఒక నిర్ణయం తీసుకోండి. అంతే తప్ప నా అనుకున్న వాళ్ళతో రచ్చకు దిగి బంధుత్వాలను నాశనం చేసుకోవద్దు. అయితే ఈ వారం మాత్రం మీకు చాలా బాగుంది. ఎక్కడా కూడా ఎటువంటి లోటు ఉండదు. మీకు మీరుగా ఏదైనా తప్పు చేస్తే తప్ప ఎలాంటి ఇబ్బందులు రావు. స్వయంకృత అపరాధాలు చోటు చేసుకోనంత వరకు ఎటువంటి ఇబ్బందులు ఉండవు. నిరుద్యోగులకు, ఉద్యోగస్తులకు, ఎక్స్ట్రా డబ్బుల కోసం ప్రయత్నాలు చేసేవారికి, పార్ట్ టైం జాబులు చేసేవారికి, ఇలా అన్ని వృత్తుల వారికి కూడా కాలం చక్కగా సహకరిస్తోంది. శుభకార్యాలు కూడా సవ్యంగా పూర్తవుతాయి. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఈ డిసెంబర్ నెలకు గాను ఈ వారం మాత్రమే మీకు మంచి సమయం అవుతుంది. ఆ తరువాతి కాలం అంత అనుకూలంగా లేదు. కాబట్టి ఎటువంటి ముఖ్యమైన పనులు ఉన్నా ఈ వారంలోపే పూర్తి చేసుకోండి. మంచి కాలం మించినా దొరకదు కాబట్టి త్వరపడే ప్రయత్నం చేయండి. ఈ వారం మొత్తం మీద కన్యా రాశి వారికి సోమవారం, మంగళవారం, బుధవారం మరియు గురువారం చక్కగా అనుకూలిస్తాయి. ఈ ఆదివారం రోజు మీరు చేసే పనులు సవ్యంగా పూర్తి కావాలి అన్న, వ్యవహారాలన్నీ సక్సెస్ఫుల్గా కొనసాగాలి అన్న ఈరోజు ఉదయం శివాలయ దర్శనం చేసుకున్న తరువాతనే దినచర్యను ప్రారంభం చేయండి. శివయ్యను దర్శనం చేసుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి పనులను ప్రారంభం చేస్తే అంతా శుభమే కలుగుతుంది. ఈ ఆదివారం రోజున ఉన్నటువంటి తిథి పౌర్ణమి, నక్షత్రం మృగశిర నక్షత్రం, రాహుకాలం సాయంత్రం 4:30 నుండి 6 వరకు, యమగండం మధ్యాహ్నం 12 గంటల నుండి 1:30 వరకు. అలాగే ఈ రోజు యొక్క శుభ సమయాలు రాత్రి 7 గంటల నుండి 7:40 వరకు. ఈ రోజు యొక్క పంచాంగం ప్రకారం ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాలు పంచుకోవడానికి మరియు ఇతర సాధారణ కార్యక్రమాలకు కాలం అనుకూలంగా ఉంది. ఈ ఆదివారం చాలా విశేషమైన రోజుగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ రోజు సూర్యుడు ధనస్సు రాశిలోకి సంక్రమణం చేస్తున్నాడు. దీనిని ధనస్సు సంక్రమణ పుణ్యకాలం అని కూడా అంటారు. ఈ పుణ్యకాలం ఈరోజు మధ్యాహ్నం 12:11 నుండి సూర్యాస్తమయం వరకు ఉంటుంది. ఈ సమయంలో దానం, స్నానం, జపం, తర్పణం చేసిన వారికి అక్షయమైన పుణ్యం ప్రాప్తిస్తుంది. అంతేకాదు ఈరోజు అన్నపూర్ణాదేవి అవతరించిన రోజు కూడా. అందుకే ఈరోజు ఎవరైతే అన్నపూర్ణాదేవిని ఆరాధన చేసి అన్నదానాలు చేస్తారో వారికి కూడా విశేషమైన పుణ్యం కలుగుతుంది. అలాగే ఈరోజు పౌర్ణమి వచ్చింది కాబట్టి మనమంతా లలితా సహస్రనామ స్తోత్రాలను పారాయణం చేయాలి. ఈ ఆదివారం రోజు ప్రతి ఒక్కరూ ఓం సూర్యదేవాయ నమః అనే మంత్రాన్ని పదే జపిస్తూ ఉండాలి. ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.